రోబోటిక్ సాంకేతికతతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సల్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నామని మెయిన్ అపోలో హాస్పిటల్ క్రీమ్స్ రోడ్ ఆర్థోపెడిక్స్ విభాగం క్లినికల్ లీడ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తెలిపారు. గత 4 ఏళ్లుగా రోబోటిక్ విధానంలో మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ ఇటీవలే 2000కు పైగా రోబోటిక్ మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. రోబోటిక్ విధానంతో శస్త్రచికిత్స అనంతరం రోగులకు మెరుగైన ఫలితాలు వస్తున్నాయని, వారు త్వరగా సాధారణ జీవనశైలికి తిరిగి వస్తున్నారని తెలిపారు. సాధారణ మోకాలు మార్పిడి తర్వాత కూడా కొంతమంది రోగులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందకపోయే అవకాశం ఉంటుందని, రోబోటిక్ టెక్నాలజీ ద్వారా ఇలాంటి సమస్యలను మరింత తగ్గించి రోగుల సంతృప్తిని పెంచుతున్నామని చెప్పారు. మెయిన్ అపోలో క్రీమ్స్ రోడ్లో ఆర్థోపెడిక్స్ విభాగంలో సిటీ గైడెడ్, నాన్ సిటీ గైడెడ్ రోబోటిక్ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆధునిక సాంకేతికతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అవసరమైనప్పుడు బ్యాకప్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. రోబోటిక్ మోకాలి మార్పిడి చేయించుకున్న రోగులు సాధారణంగా 3 వారాల్లో మెరుగైన స్థాయికి చేరుకుంటున్నారని, 4 వారాల్లో బయటకు వెళ్లడం, షాపింగ్ చేయడం, కార్యక్రమాలకు హాజరు కావడం వంటి సాధారణ కార్యకలాపాలు చేయగలుగుతున్నారని తెలిపారు. సుమారు నెలన్నరలో దూర ప్రాంతాలకు ప్రయాణించే స్థాయికి కూడా చేరుకుంటున్నారని వివరించారు. మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స ప్రస్తుతం సాధారణ వైద్య చికిత్సగా మారుతోందని ఆయన అన్నారు. దంత సమస్యలకు కృత్రిమ దంతాలు, కంటి కాంట్రాక్ట్కు శస్త్రచికిత్స, వినికిడి లోపానికి వినికిడి పరికరాలు ఉపయోగిస్తున్నట్లుగాని, తీవ్రమైన మోకాలి సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైనప్పుడు మోకాలి మార్పిడి శస్త్రచికిత్స కూడా అందుబాటులో ఉన్న సమర్థవంతమైన చికిత్సగా మారిందన్నారు. విదేశాల్లో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సకు సుమారు 30 నుంచి 35 లక్షల వరకు ఖర్చు అవుతుండగా, భారతదేశంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన సదుపాయాలతో సుమారు 4 నుంచి 4.5 లక్షల పరిధిలోనే చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. అదే స్థాయి రోబోటిక్ సాంకేతికత, ఇంప్లాంట్లు, నైపుణ్యం కలిగిన సర్జన్లు దేశంలో అందుబాటులో ఉన్నారని చెప్పారు. విదేశాల్లో శిక్షణ, ఫెలోషిప్లు పూర్తి చేసిన పలువురు భారతీయ వైద్యులు తిరిగి దేశానికి వచ్చి సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. గ్రీమ్స్ రోడ్లో ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని, రోబోటిక్ రీప్లేస్మెంట్ల సంఖ్య ఇప్పటికే 2000 దాటిందని తెలిపారు. రోబోటిక్ విధానంలో మోకాలు మార్పిడి శస్త్రచికిత్సను సుమారు 30 నిమిషాల్లో పూర్తి చేయగలుగుతున్నామని వెల్లడించారు. తిరుపతి ప్రజలకు, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తిరుపతిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు. ఇప్పటికే తిరుపతిలో అనేక ఆసుపత్రులు ఉన్నప్పటికీ అపోలో సంస్థ తిరుపతిని పరిశీలిస్తోందని, త్వరలోనే కీలక సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రోబోటిక్ యూనిట్లతో పాటు అవసరమైన సందర్భాల్లో బ్యాకప్ సదుపాయాలు ఉండడం పెద్ద ఆసుపత్రులు ప్రత్యేకతను తెలిపారు. ఆరోగ్యానికి సంబంధించిన చికిత్సల్లో సాంకేతికతతో పాటు భద్రత, నాణ్యత, నమ్మకమైన వైద్య సేవలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలో సాధించిన 2000 కేసుల మైలురాయి రోగుల విశ్వాసాన్ని మరింత పెంచుతుందని, ఆధునిక సాంకేతికతతో మోకాలి సమస్యలకు మెరుగైన చికిత్స అందించడమే తమ ప్రధాన లక్ష్యమని అని తెలిపారు. కూడా మనకి బ్యాకప్ ఉంటుంది. అర్థమైంది. ఇప్పుడు ఒక కారు ఉంది, కారు తిరుపతి నుంచి చెన్నైకి వెళ్తున్నాము, మధ్యలో ఏదన్నా ఇబ్బంది వచ్చింది, అదే ఇంకొక కారు వెనకాల పెట్టుకోవాలంటే టక్కన దాంట్లో వెళ్ళిపోవచ్చు అనమాట. రోబోటిక్ సర్జరీ మన మెయిన్ అపోలో గ్రీమ్స్ రోడ్లో ప్రతి సంవత్సరానికి 2000 సర్జరీస్ చేస్తాం. ప్రతి సంవత్సరానికి రోబోటిక్ దాదాపుగా మోర్ దెన్ 2000 రీప్లేస్మెంట్స్ చేయడం జరిగిందన్నమాట. రీసెంట్గా ఫినిష్ చేసాం. తిరుపతిలో అదే నేను చెప్తున్నా, ఒక పెద్ద హాస్పిటల్ వచ్చేకాడికి ఒకటి కాదనమాట, మన దగ్గర 2, 3 అలా సంఖ్యలో పెట్టుకుంటాం అనమాట. కానీ ఇది వచ్చి ఆరోగ్యానికి సంబంధించి, దీంట్లో సెకండ్ థాట్స్ ఉండదు. తిరుపతిలో ఇప్పుడు శ్రీవారి చెంత అపోలో చెన్నైలో, అదేవిధంగా తిరుపతిలో అందరికీ అందుబాటులో ఉండే అపోలో మంచి హాస్పిటల్ అనేది ప్లాన్ చేస్తున్నారు. తిరుపతి వాళ్ళకి చాలా ఐడియాలో ఉంది, అన్ని చోట్ల పెట్టేస్తున్నారు. దాదాపు 84 నుంచి 85 హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు తిరుపతిని టార్గెట్ చేస్తున్నారు, త్వరలో వస్తారు. మేము చాలా మెయిన్ అపోలోలో ఎక్కువ, మాదొక ఫ్యాక్టరీ లెక్కనండి, ఎక్కువ చేస్తాం అనమాట. ఎక్కువ సంఖ్యలో చేస్తాం కాబట్టి సమయాన్ని పక్కన పెట్టేస్తాం, చేతులు పోతా ఉంటుంది. నేను 30 నిమిషాలు చేస్తాను. ఎక్కడెక్కడి నుంచో ఇతర దేశాల నుంచి కూడా ఆయన వస్తుంటారు, పోతుంటారు, అందరికీ అందుబాటులో ఉండే విధంగా అపోలో చూస్తున్నారు. త్వరలో అపోలో తిరుపతిలో వస్తుంది. అపోలో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు డెఫినెట్గా మీకు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు డాక్టర్ విజయ్ కిషోర్ కొండ్రెడ్డి. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్కి క్లినికల్ లీడ్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనమాట, మెయిన్ అపోలో గ్రీమ్స్ రోడ్లో. నేను తిరుపతి నుంచి యాక్చువల్గా. సో ఈరోజు సమావేశమైన దానికి కారణం ముఖ్యంగా ఏంటంటే, మీకు తెలుసు, నీ రీప్లేస్మెంట్స్ని గత 4 సంవత్సరాలుగా మనము
రోబోటిక్ విధానంలో మనము చేస్తున్నాం అన్నమాట. మెయిన్ అపోలో గ్రీమ్స్ రోడ్లో దాదాపుగా 2000 నీ జాయింట్ రిప్లేస్మెంట్స్ని మనం రోబోటిక్ సహాయంతో చేయడం జరిగిందనమాట. ఇది చాలా పెద్ద నెంబరు. దీంతో ఏమి ఇదవుతుందంటే చాలా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది, అవుట్కమ్స్ ఎక్కువగా ఉంది. పేషెంట్స్ చాలా మంచిగా అవుట్కమ్స్తో మంచిగా నడుస్తున్నారు అన్నమాట ఈ రోబోటిక్ రిప్లేస్మెంట్స్ వల్ల. మన మెయిన్ అపోలో గ్రీమ్స్లో చూస్తే టెక్నాలజీకి మెయిన్గా ప్రిఫరెన్స్ ఇస్తాం అనమాట. మాతో ఒక్క రోబో కాదు, చాలా రోబోస్ ఉన్నాయి మన దగ్గర. ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో ఒక దాంట్లోనే మన దగ్గర 2 రోబోట్లు ఉంది. ఒకటి సిటీ గైడెడ్, ఇంకోటి నాన్ సిటీ గైడెడ్. దీంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు యూజువల్గా చాలామంది నీ రీప్లేస్మెంట్ చేసుకుంటారు, కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది. ఆపరేషన్ తర్వాత నాకు ఇంకా మంచిగా కాలేదు, అట్లా 10% ఉందన్నమాట. ఈ రోబోటిక్ దీంతో 10% కూడా సాటిస్ఫైడ్ చేయడం జరుగుతుంది. సో అందుకని ఈ ముఖ్య సమావేశం ఈరోజు ఎందుకు చేస్తున్నామంటే 2000 రోబోటిక్ రీప్లేస్మెంట్ అనేది పెద్ద సంఖ్య. సో వాళ్ళ సక్సెస్ఫుల్ అవుట్కమ్స్ వల్ల చాలామందికి కాన్ఫిడెన్స్ వస్తుంది. రీప్లేస్మెంట్స్ ముందు భయపడేవాళ్ళు అనమాట. ఇప్పుడు చేసుకోవడం వల్ల ఓకే చేసుకుంటే ఒక 3 వీక్స్లో మంచిగా అయిపోతాను, ఒక 4 వీక్స్లో బజార్కి వెళ్ళి వస్తువులు కొనుక్కోవచ్చు, ఫంక్షన్స్కి వెళ్ళచ్చు, ఒక 1 మంత్ 1.5 మంత్లో బయట ఎక్కడికైనా వెళ్ళాలంటే దూర ప్రదేశాలకు వెళ్ళచ్చు. ఇవన్నీ జరుగుతుంది అనమాట. ఎట్లయితే పళ్ళు పుచ్చిపోతే పళ్ళు వేసుకుంటామో, తెల్లెంటికలు వస్తే రంగు వేసుకుంటామో, చెవు పోతే చెవుకి మిషన్ వేసుకుంటాము, కళ్ళు పోతే కెట్రాక్ట్ వేసుకుంటాము, మోకాళ్ళకు కూడా అలా మోకాళ్ళ రీప్లేస్మెంట్ అనేది అంత కామన్ అయింది ఇప్పుడు అదే ఇప్పుడు విదేశాల్లో చూస్తే ఒక మోకాళ్ళ రీప్లేస్మెంట్ 30 నుంచి 35 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అదే మన దేశంలో 4 నుంచి 4.5 లక్షల సేమ్ సదుపాయాలతో ఉండేది నేను చెప్పేది అనమాట. కాంప్రమైజ్గా చిన్న ప్లేస్లో 2-2.5 లక్షలు చేసినా వాళ్ళ స్టాండర్డ్కి చేయాలంటే మనకు అంత తక్కువలో మనం చేయడం జరుగుతుంది. అదే టెక్నాలజీ, అదే రోబోట్, అదే ఇంప్లాంట్, బెటర్ వర్షన్ ఆఫ్ ద సర్జన్స్. ఇప్పుడు మన దగ్గర కూడా చాలామంది సర్జన్స్ బయట వెళ్ళి ఎడ్యుకేట్ అయ్యి బయట వెళ్ళి ఫెలోషిప్స్ చేసి ఇండియాకి వచ్చి మన ప్రజలకి దోహదపడుతున్నారనమాట. సో దానివల్ల ఏంటంటే మనకు సేమ్ కేర్, సేమ్ ఇంప్లాంట్ మనకి మంచి సదుపాయాలతో ఇక్కడ అవైలబుల్గా ఉందండి. దీనివల్ల చాలామందికి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి.